Hi guys, welcome back to our channel. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. డిటర్మైన్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ f denoted by the f of x equals to ax square plus bx plus c if f of 0 equals to 6 and f of 2 equals to 1 then f of minus 3 equals to 6. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్లో అయినా గివెన్ రాసుకోవాలని చెప్పాను కాబట్టి గివెన్ ఏమి ఇచ్చారు, f of x equals to ax square plus bx plus c. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 6 అంటే 0 పెడితే 6 వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి ఇక్కడ ఏ అండ్ బిఎస్సి వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం 0 వేసి చూద్దాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అండ్ 0 ప్లస్ సి ఈక్వల్స్ టు 6. ఇవన్నీ అలాగో జీరోస్ అయిపోతాయి కాబట్టి సి ఈక్వల్స్ టు 6 అని ఈజీగా చెప్పేస్తాం. మనకి సి వచ్చేసింది. ఇప్పుడు ఏంటి కావాలి, ఏ అండ్ బి అని కావాలి. సో ఇంకో వాల్యూ ఏమి ఇచ్చారు వాళ్ళు, f of 2 ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్ 2 వేస్తే 1 వస్తుంది అని వేసి చూద్దాం. హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ 2 అండ్ సి ఈక్వల్స్ టు 1. మనకు సి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏమవుతుంది, 4a 2b ప్లస్ 6 ఈక్వల్స్ టు 1. 4a ప్లస్ 2b ఈ 1 ఇటు వస్తే మైనస్ అయిపోతుంది కాబట్టి దెన్ దట్ కుడ్ బి 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి, దీని ఈక్వేషన్ 1 అనుకుందాము. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు. దాన్ని అలా వేద్దాము. అంటే ఏ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ మైనస్ 3 ప్లస్ సి ఈక్వల్స్ టు 6. అంటే 9a మైనస్ 3b ప్లస్ 6 ఈక్వల్స్ టు 6. రెండు ఒకే పాజిటివ్ వాల్యూస్తో ఉంటే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏముంది, 9a మైనస్ 3b ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వేషన్ 2 అనుకుందాం మనం. ఇప్పుడు మనం ఈ 1 అండ్ 2ని సాల్వ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ నేను 9a మైనస్ 3b ప్లస్ ఇక్కడ ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి కాబట్టి I put it as 0 ఈక్వల్స్ టు 0. నౌ 4a ప్లస్ 2b ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని మనం ఎలా సాల్వ్ చేయగలం చూడండి. ఇక్కడ కామన్గా మనం ఇంటూ 2 అండ్ ఇంటూ 3 చేసామనుకోండి, ఇది ఇంటూ 6 అయిపోతుంది అండ్ మైనస్ అండ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 8 2s are 18 minus 6b plus 0 equals to 0 and 12a 4 into 3 plus 6b plus 15 equals to 0. What could be the answer? రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 18 plus 12 and 30, 30a plus 15 equals to 0. 30a plus 15 equals to 0 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలాగా, a ఈక్వల్స్ టు మైనస్ 15/30. దీన్ని ఎలా రాయొచ్చు మనం, -1/2. ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు బి వాల్యూకి ఏని ఏదో ఒక ఈక్వేషన్లో వేద్దాం. ఫస్ట్ సపోజ్ నేను చిన్న ఈక్వేషన్ కాబట్టి 9a మైనస్ 3b దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఏ ప్లేస్లో ఏమేద్దాం, -1/2 మైనస్ 3b ఈక్వల్స్ టు 0. అంటే -9/2 మైనస్ 3b ఈక్వల్స్ టు 0. మైనస్ 3b ఇటు ఉంచితే ఆ -9/2 నన్ను పంపిస్తే అది +9/2. b ఈక్వల్స్ టు వాట్ కుడ్ బి ద b. ఇప్పుడు మనకి ఈ 3 వెళ్తే అది ఇంటూ అయిపోతుంది కాబట్టి నేను ఈ 2 నటు పంపిస్తాను. అప్పుడు 6 - 6b అవుతుంది. b ఈక్వల్స్ టు 9/6 అండ్ ఇట్స్ మైనస్ అండ్ 3s and 3 2s. నేను ప్రతి స్టెప్ రాశాను ఎందుకంటే మీకు అర్థమవుతుందని ప్రతి స్టెప్ నేను రాశాను. సో ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.